బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్కి మద్దతుగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అడ్డగుట్ట అదేవిధంగా సీతాఫలమండి డివిజన్లో రోడ్ షో నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మా అన్న కేసీఆర్ నన్ను పిలిచి ఎంపీగా నిలబడు అని చెప్పి పంపారని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ అన్నారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు కార్పొరేటర్ ఎన్నికలప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారని తెలిపారు. పార్లమెంట్లో సికింద్రాబాద్ నుండి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. నాడు గల్లీలో గెలిచినాం, నేడు ఢిల్లీలో గెలుస్తామన్నారు. ప్రతి గడప గడపలోని అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు తనకు బాగా తెలుసన్నారు. సికింద్రాబాద్లో 1,00,000 మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ హైదర్గూడలో పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని దానం నాగేందర్ ప్రారంభించారు. బీఆర్ఎస్లో ఉండగా కార్యకర్తలకు నామినేట్ పదవులు కూడా ఇప్పించుకోలేకపోయానని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్లో ఉండగా స్వేచ్ఛ కోల్పోయానని, కాంగ్రెస్లోకి రాగానే స్వేచ్ఛ లభించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, కాంగ్రెస్ బలోపేతం చేసేందుకే తాను పార్టీలో చేరానని దానం నాగేందర్ అన్నారు. మరి ఒక సెంట్రల్ ఆఫీస్ ఉండాలి కాబట్టి రోజు కార్యాచరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు రమణ్ గౌడ్ గారు, మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం. ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు వారి ఏరియా వైజ్గా వాళ్ళ కార్యాచరణ ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి మేము ప్రధానంగా ఈ ఎన్నిక అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడాలని అందరితో కోరుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారు. ఇంకా 10 రోజులు ఇలాగే పనిచేసినట్టయితే తప్పకుండా మన విజయం తప్పకుండా చేకూరుస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచడంలో అవుతాం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచడం అవుతాం కాబట్టి తప్పకుండా అందరూ అలా సహకరిస్తారని ఆశిస్తూ మరి ప్రతి నియోజకవర్గం రోజు పాదయాత్రలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా అనుభవమైనటువంటి స్పందన ఉంది. అందరూ కోరుకుంటున్నారు రావాలి అని, కాంగ్రెస్ రావాలని. రాష్ట్రంలో ఎలాగైతే మార్పు వచ్చిందో కేంద్రంలో కూడా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ నాయకులు ఎన్ని రకాలు ఇది చేసినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్సీలకు సంబంధించి ఒక కాస్ట్ సెన్సస్ జరగాలని, కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క జీవిత ఆశయంగా ఆయన చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమో ఇది సాధ్యం కాదు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ మళ్ళీ కులగణన జరిగినప్పుడే అన్ని రకాలుగా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో నుంచి ఒక ఎక్స్రే తీసి వారి యొక్క సంఖ్యాపరంగా వాళ్లకు న్యాయపరమైనటువంటి హక్కులు కల్పించాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా నేనేం అభివృద్ధి కార్యక్రమాలు చేశానో పుస్తక రూపంలో మీ ముందుంచానని సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. దాన్ని గుర్తించి 13న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపించాలని, మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చారని తెలిపారు. సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఇప్పటికే 3,000 మంది ఉపాధి కల్పించేటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక కోచే కాదు, వ్యాగన్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, రైల్ ఇంజన్స్ కావచ్చు తయారు చేసే విధంగా ఇంటిగ్రేటెడ్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేశారు. చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుతుంది. బయ్యాలంలో ఉక్కు కర్మాగారం వీళ్ళు ఇచ్చిన ఆమె కొత్త ఆమె కాదు. వీళ్ళు గతంలో 2013లో తెలంగాణ బైఫరేషన్ యాక్ట్ ఇది పెట్టారు. ఇది ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్లు ఇచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే 2018లో కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నాడు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి మరొక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది. ఏపీలో కలిపినటువంటి 5 గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం,
రేవంత్ రెడ్డి పాపము రాసిస్తున్నాడో తప్పో ఆయన తప్పో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కలిపారని అడుగుతా ఉన్నాను. ఉత్తర హైదరాబాద్లో ఐటీ పరిశ్రమల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఉరగంటి వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. కండ్లకోయ ఐటీ టవర్ కోసం తాము కొన్నేళ్లుగా పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలు ప్రధానమంత్రి మోదీ పాలన నచ్చిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్కాజిగిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ స్పష్టమైన హామీలతో తాము బీజేపీలో చేరామంటున్న వెంకటేశ్వర్లు యాదవ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొంపల్లి ఐటీ టవర్ ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం వార్తల్లోకి వచ్చినటువంటి వెంకటేశ్వర్లు యాదవ్ తర్వాత ఆ పరిశ్రమ కోసమే నిర్విరామం పనిచేస్తూ తెలంగాణ ప్రభుత్వం సహకారం అందని సమయంలో ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చేందుకు కూడా పనిచేసిన ఆయన ఈరోజు బీజేపీలో చేరారు. ఈ బీజేపీలో చేరడానికి ఏంటి ఆయన కారణాలు ఏంటి, ఆయన మాటలను తెలుసుకుందాం. చెప్పండి వెంకటేశ్వర యాదవ్ గారు, మీరు ఐటీ నిపుణులు, ఆ పరిశ్రమలో వ్యాపార లావాదేవీలు ఐటీ ఉత్పత్తుల మీద నిరంతరం పనిచేసి తీరిక ఉండకుండా ఉండే మీరు రాజకీయం వైపు ఎందుకు మళ్ళారు? అందరికీ నమస్కారము. నా పేరు ఊరుగంటి వెంకటేశ్వర యాదవ్. నేను గుండ్లపోచంపల్లిలో ఉంటాను. బేసికల్గా నేను ఉండేది నార్త్ ఆఫ్ హైదరాబాద్, మేడ్చల్, కొంపల్లి ప్రాంతంలో ఉంటాను. అక్కడ ఐటీ పరిశ్రమ అసలు ఏమాత్రం లేదు, అక్కడ జీరో. సో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా వెస్ట్ ఆఫ్ హైదరాబాద్కి రావడం జరుగుతూ ఉంది. దీనివల్ల ట్రాఫిక్ చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. దాంతోపాటు నార్త్ ఆఫ్ హైదరాబాద్ని గత పాలకులు మొత్తం గత 20-30 సంవత్సరాల నుంచి మొత్తం కంప్లీట్గా విస్మరించడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మేడ్చల్ నుంచి పోటీ చేశారు. అక్కడ ప్రజల్లో పరిస్థితి, అక్కడ వాతావరణం ఏంటి మీకున్న అవగాహన మేరకు? డెఫినెట్గా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలు చాలా అభివృద్ధి కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రజల బాధలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. డెఫినెట్గా భారత జనతా పార్టీ అయితే డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న ఆశతో ఉన్నారు. నరేంద్ర మోడీ రిజర్వేషన్లను తీసేస్తారని ఒక ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక బీసీ నాయకుడిగా మీరు ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? డెఫినెట్గా అది ఒక పుకారు మాత్రమే. డెఫినెట్గా రిజర్వేషన్ అనేది మరికొంతకాలం ఉండాల్సిందే. డెఫినెట్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి రిజర్వేషన్ ఎవరూ తీయలేరు. రాజ్యాంగం ప్రకారము ఎవరు తీయలేరు దాన్ని. అది కంటిన్యూ అవుతుంది. ఇది కాంగ్రెస్ వారి కుట్రగా అనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. మేడ్చల్ ప్రాంతంలో మీ కార్యాచరణ ఏంటి? ఏ అంశాల మీద పోరాడతారు? మళ్ళీ ఐటీ టవర్ గురించి పోరాడతారా, ఇంకేమైనా అంశాలు తీసుకుంటారా? మెయిన్గా నా ముఖ్య ఉద్దేశము మంచి విద్య, ఉద్యోగము, ఆరోగ్యం మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా చాలా అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలకి డెవలప్మెంట్ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ విద్యాసంస్థలు కావచ్చు, ఐటీ పార్కులు కావచ్చు, మేడ్చల్ మెట్రో రైలు కావచ్చు, ఏమాత్రము అభివృద్ధి నోచుకొని ప్రాంతము మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతం. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేసి ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం నేను పోరాటం చేస్తాను. ఇది మొత్తం మీద ఏదైతే ఐటీ అభివృద్ధి మేడ్చల్ ప్రాంతాల్లో ఇతర ప్రాజెక్టులు కావచ్చు, అక్కడ ఐటీ పరిశ్రమ, ఐటీ టవర్ అభివృద్ధి కోసం ఇంతకాలం ఎప్పుడైతే పనిచేశానో అదే కొనసాగిస్తాను. ఈ బీజేపీ పార్టీ ద్వారానే ఇటు అభివృద్ధి, సంక్షేమం అనేది జరుగుతుంది. రిజర్వేషన్ల రద్దు అనేది తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తున్న ఒక కుట్రలో భాగమే అని కూడా ఊరుగంటి వెంకటేశ్వర యాదవ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఓటు స్టూడియో. సీఎం రేవంత్ రెడ్డి వాడే భాష మంచిది కాదని కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై గాడిదగుడ్డు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్కు కాంగ్రెస్ చరిత్ర తెలియదని, ఉచిత రేషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే అని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే అని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. మద్దతు ధర మీద అవి గాడిదగుడ్డలు కనబడుతున్నాయి. మరి రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ 10,000 కూడా చక్కగా వస్తలేవు. అదే కాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఏ ఆగస్టు ఎవరు తెలియదు. ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా తెలియదు. ఇవి గాడిదగుడ్లకు తీర కనబడుతున్నాయి ప్రజలకు. ఇది మీకు లాభం కాదు. ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి గాడిదగుడ్డని చూపెడుతున్నారు. గాడిదగుడ్లు మీ గ్యారంటీలే గాడిదగుడ్లకు తీర కనబడుతున్నాయి. కానీ మోడీ గారు ఇచ్చిన 5 కేజీల బియ్యం అయితే బంగారు గుడ్ల తీర కనబడుతున్నాయి. అందరికీ గుడ్ల గురించి మాట్లాడుకుంటా
మీ అభ్యర్థి గురించి మాట్లాడతాము. మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు, మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్తందుకు ఏం లేదు. మీ గ్యారంటీలకు మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు రావు. మీ అభ్యర్థి ఎవరో మన భారతీయులకు ఎవరు తెలియదు. మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు, మీ కూటమిలో క్యాండిడేట్ ఉన్నా అంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది. మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఓట్లు అడగగలరు. మీరు మీ పథకాల గురించి అంటే అవి ఏ గుడ్ల తీర కనబడుతున్నాయో మీకే తెలుసు. ఓన్లీ పర్సనల్ అటాక్స్ మా మీద, మీరు నా మీద కూడా మంచోడు అన్నారు. మోడీ గారిని పెద్దన్నని మళ్ళీ ఇప్పుడు గాడిగుడ్లు అంటున్నారు. నా మీద కూడా ఈయన మంచోడే అని మొన్నన్నాం, మళ్ళీ ఇప్పుడు పర్సనల్ అటాక్స్ నా మీద, నా ఫ్యామిలీ మీద. మా ఫ్యామిలీ కాంగ్రెస్లో ఉండే, మీ కాంగ్రెస్ కొత్తగా జాయిన్ అయినరు, కాంగ్రెస్ చరిత్ర తెలియదు. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. కేసీఆర్ కేటీఆర్ లేని ప్రభుత్వం తెలంగాణ ప్రజలు చూడలేకపోతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ఫిర్యాదిగూడ బోడుప్పల్ నగర్ పాలక సంస్థలో లక్ష్మారెడ్డితో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. మోసపోయి కాంగ్రెస్కు ఓట్లు వేశామని ప్రజలు అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మల్లారెడ్డి తెలిపారు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే కేసీఆర్ లేని ప్రభుత్వం, కేటీఆర్ లేని ప్రభుత్వం ప్రజలు చూడలేకపోతున్నారు. ఆ అభివృద్ధి కానీ, ఆ డెవలప్మెంట్ కానీ, ఆ ఫ్లైఓవర్స్ కానీ, ఆ కరెంటు కానీ, ఆ తాగునీరు కానీ, ఆ సాగునీరు కానీ ప్రజలకు 4 నెలలు మొత్తం అర్థమైపోయింది. మర్చిపోయి కాంగ్రెస్ కు ఓటేసినాము, మోసపోయి కాంగ్రెస్ కు ఓటేసినాము. వాళ్ళు మాకు మాయ చేసి ఓటేసిండ్రు, మా ఓటేపించుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అబద్ధాలు చెప్పి ఓటేసుకున్నారు. మేము మోసపోయినాము. ఈసారి మాత్రం ఎంపీ ఎలక్షన్లో మేము మోసపోమని గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇలా 36 ఫ్లైఓవర్లు సిటీలో కట్టింది, 10 మున్సిపాలిటీల మేడ్చల్ల, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా 1000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఎక్కడ చూడు తాగునీళ్ళ కోసం ఎన్ని రిజర్వాయర్లు, కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్లు కట్టి ఇలా ఇంటింటికి తాగునీరు ఇస్తే, ఉన్న ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తే వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఇంటింటికి మా కేసీఆర్ గారు నేను నల్ల నీళ్ళు ఇస్తేనే శపథం చేసి ఓటు అడిగిండు. అసొంటి కేసీఆర్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ఓటేస్తే నీళ్ళు వస్తలేవు, పాలు వస్తలేవు, ఎండలు వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కంటోన్మెంట్ అభివృద్ధి బీఆర్ఎస్ ఎజెండా అని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం సరళిపై బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్కు ఎజెండా లేదని, కండువాలు మార్చడమే ఆ పార్టీ ఎజెండా అని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇతర పార్టీల నుండి దిగుమతి అయ్యారని చురకాలంటించారు. బీఆర్ఎస్ నేతలను ప్రలోభాలకు గురి చేస్తూ, వినకుంటే బెదిరిస్తూ బలవంతంగా కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే హస్త నేతలు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని తేల్చి చెప్పారు. ఎవరెన్ని మాయ మాటలు చెప్పినా కంటోన్మెంట్ ప్రజలు అంతా గమనిస్తున్నారని, కాంగ్రెస్కు తగిన శాస్త్రి తప్పదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి జనం నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారం చేశారు. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారం నిర్వహించారు. 1వ వార్డు పరిధిలో పలు బస్తీలు, కాలనీల్లో ప్రచారం చేశారు. ఈ క్యాంపెయిన్కు జనం భారీగా తరలివచ్చారు. సాయన్న కుటుంబానికి తమ మద్దతు ఉంటుందని నినదించారు. తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ని గెలిపించాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ప్రచారంలో అమీర్పేట్ వాసులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళహారతులు, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తలసాని అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుందని, మేము ఏం చేశాము చెప్పి ఓట్లు అడుగుతామని తలసాని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని తలసాని అన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నేతలు సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి చేవెళ్ల ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం మండిపడ్డారు. రంజిత్ రెడ్డికి ప్రజలపై ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి సేవ చేయొచ్చని కెఎస్ రత్నం మండిపడ్డారు. సొంత లాభాల గురించి పార్టీ మారారని తెలుస్తుందని ఆయన విమర్శించారు. విశ్వేశ్వరరెడ్డిపై మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదని అన్నారు. చేవెళ్ల ప్రజలను ఆకర్షించడానికి లేనిపోనివి చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. రంజిత్ వ్యవహారం మనకందరికి తెలియంది కాదు. ఎందుకు ఇక్కడికి వచ్చిండు? ఇప్పుడు సోదరులు చెప్పినట్టు నా ఆశ, నా శ్వాస చేవెళ్ల ప్రజలంట. అరే నువ్వు ఏడబుట్టినోడవు, ఎవరికి పుట్టినోడవు, నీ అయ్యేవాడు, నీ అమ్మేవాడు, ఈ గడ్డల నీకు ఎవడున్నాడు? ఇడ నీ మేనమామ ఉన్నాడా, నీ మేనత్తున్నాడా, ఎవరున్నారు ఇడ? నీ ఆశ ఏంది, నీ శ్వాస ఏంది? ఇది కేవలము చేవెళ్లలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగినాయి. భూములు కొన్నావు, 1000 ఎకరాల భూములు కొన్నావు, ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీ ఆశ అంతా కూడా నీ భూముల మీదనే, నీ శ్వాస అంతా కూడా ఆ భూముల మీదనే. రేట్లు పెరిగినాక కోట్ల రూపాయలకు అమ్ముకోవాలి, మళ్ళీ హైదరాబాద్లో వాడాలనేది నీ ఆశ తప్ప చేవెళ్ల ప్రజల ఆశ కానీ చేవెళ్ల ప్రజల శ్వాస కానీ నీ స్వప్నం కాదు. అయినోడ ఉంటే నువ్వు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు. మొన్న ఏ ఊరుకు రోడ్ వేసినావు? ఏ ఊర్లో నువ్వు కార్యక్రమం చేపట్టినావు? ఏ ఊర్లో మంచినీళ్ళు తాగించినావు? నీకు వచ్చిన నిధులతోని నువ్వు కార్యకర్తలకు ఇచ్చి లంచాలు తీసుకొని ఊకున్నావు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇవాళ నీ ఫామ్ హౌస్ కట్టుకొని నీ ఫామ్ హౌస్కు డబుల్ రోడ్ వేసుకున్నావు. ఇవాళ పోయి చూపెడదాం, చేవెళ్ల ప్రజలను అందరినీ కూడా తీసుకుపోయి చూపెడతాం మేము. రంజిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఏడ కట్టుకున్నాడు, ఎంత కట్టుకున్నాడు, ఎట్లా కట్టుకున్నాడు, ఆయన ఊరుకు రోడ్ ఎట్లుంది, ఆయన ఫామ్ హౌస్కు రోడ్ ఎట్లుంది, కాన్స్టిట్యున్సీల మొత్తంలో రోడ్ ఎట్లున్నాయి, మేము ఇది చూపెట్టదలుచుకున్నాం. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు గ్రహీత రోజువారీ కూలీ మనిషిగా మారాడు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయాంజల్లో ఓ నిర్మాణ సంస్థలో కూలీ పని చేస్తున్నాడు. గత నెల నుంచి తనకు రావాల్సిన నెలవారీ గౌరవ వేతనం 10,000 రూపాయలు ఆగిపోయిందనే కూలీ పని చేసుకోవాల్సి వస్తుందని మొగలయ్య అన్నారు. తన కొడుకుల్లో ఒకరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారని, తనకు తన కొడుక్కి నెలవారీ మందులు ఇతర ఖర్చుల కోసం దాదాపు 7,000 ఖర్చు అవుతుందని, దానికోసమే కూలీ పని చేయాల్సి వస్తుందని మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 1 కోటి గ్రాంట్తో పాటు రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల ఇంటి స్థలం కూడా పెండింగ్లో ఉండిపోయాయని పేర్కొన్నారు. తనకు రావాల్సిన నెలవారీ గౌరవ వేతనం 10,000 రూపాయలు ఆగిపోయిందని, ఎవరికి చెప్పినా సానుకూలంగా స్పందిస్తున్నారే తప్ప తగు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదిగూడ కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న విజయం నిశ్చయమని, అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. పట్టభద్రులు అందరూ రేవంత్ అన్న పాలనలో జరిగే అభివృద్ధి పనులు, నియామకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్తో ప్రజలు సంతోషంగా ఉన్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. చేవెళ్ల ప్రజలకు నేను ఎంత చేసినా తక్కువే అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్పల్లి చౌరస్తా వద్ద చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. 5 ఏళ్ల క్రితం మీకు నేనెవరో తెలియదు, అయినా నన్ను మీ అందరూ ఆదరించిండ్రు, దీవించిండ్రు, గెలిపించిండ్రు. మీ అందరికీ రుణపడి ఉంటానని రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కరెంటు ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలను ఇస్తుందని విమర్శించారు. కరోనా టైంలో కష్టపడి ప్రజల్లో ఉన్న ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలు గెలిపించిన ప్రజలతో ఉండేవాడే నాయకుడని, నీ దగ్గర 5,000 కోట్లు ఉండొచ్చు కానీ నాకు మంచి మనసు ఉందన్నారు. చేవెళ్ల అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలు ఇస్తుంది, మీకు అబద్దాలు చెప్తుంది. ఇది
బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం. ఇంతమందికి పెద్దలు బలవంత్ రెడ్డి అని చెప్తుండే, ఇక నాపై పోటీ పడే విశ్వేశ్వర రెడ్డి మస్తు మాట్లాడతాడు. అప్పుడేమో ఇప్పుడు అదే అయోధ్యలో శ్రీరామచంద్రుని గుడి కట్టించారు. ఎప్పటికెళ్ళి చెప్తున్నాయా గుడి కట్టిస్తామని చెప్పి ఎప్పుడో మొదలు పెడుతున్నామని చెప్పి మొదలు పెట్టారు. మనందరికీ శ్రీరామచంద్రుడు నిజంగా మన భగవంతుడు, మన గుండెల్లో ఉంటాడు, శ్రీరాముడు అందరి వాడని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీలు వండుకుంటూ ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? గుడి మనది, మనం కూడా హిందువులం, కలిసిమెలిసి ఉందామని చెప్పి అన్న చెప్తుండే. విశ్వేశ్వరరెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అప్పుడంట గుళ్ళకు దూరం ఉంటాడంట, ఇప్పుడే పొద్దున్న లేస్తే శ్రీరామ దేవుని విగ్రహం. కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 7 పరిధిలోని నెహ్రూ సెంచరీ కాలనీ పెద్ద కామాలలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో శ్రీ గణేష్కు స్థానిక ప్రజలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను శ్రీ గణేష్ ప్రజలకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కొబ్బరి బొండం కొట్టి సరదాగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘం నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. అయితే తనను కోర్టుకు నేరుగా హాజరుపరచాలని వీడియో కాన్ఫరెన్స్ వద్దని కోర్టును కవిత కోరారు. అదేవిధంగా ఈ సందర్భంగా కోర్టుకు కవిత దరఖాస్తులు చేసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఖైదుగా తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే గతంలో కస్టడీ ముగిసినప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపరిచారు అధికారులు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచే అవకాశం ఉంది. దీంతో ఈ విచారణకు నేరుగా హాజరుపరచాలని కోరుతూ కోర్టు అప్లికేషన్ పెట్టుకుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో అనేక సేవలు అందించానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు. పటాన్ చెరువు ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వాలతో ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేశానని వెంకట్రామరెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ గడ్డ రుణం తీర్చుకునేందుకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఇక్కడి యువతకు కల్పిస్తానని వెంకట్రామరెడ్డి తెలిపారు. ₹1 ఫంక్షన్ హాల్ సేవలను అందిస్తానని తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపిస్తానని కోరారు. కేసీఆర్ మార్గనిర్దేశం, హరీష్ రావు ఎమ్మెల్యేల సహకారం, మీ అందరి మద్దతు నన్ను పార్లమెంటుకు నడిపిస్తుందని నమ్ముతున్నాను. వచ్చే 10 రోజులు నా కోసం పనిచేయండి. నేను వచ్చే 5 ఏళ్ళు మీకు సేవ చేస్తానని వెంకట్రామరెడ్డి అన్నారు. అయితే ఈ అవకాశం నాకు కలగడం నా అదృష్టం. ఇవ్వాలి ఒక అధికారిగా 25 సంవత్సరాల పరిపాలన అనుభవంలో 11 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అందరి ఆదరణతో పనిచేసే అదృష్టం భగవంతుడు ఇచ్చింది. కాబట్టి ఇవాళ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, జోనల్ మున్సిపల్ కమిషనర్గా, ఏజెన్సీ, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్గా, ప్రాజెక్ట్ డైరెక్టర్గా 11 సంవత్సరాలు మీలో పనిచేసే అదృష్టం ఇచ్చి మీ అందరి ఆదరణ, ఇక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు, చాలా సీనియారిటీ ఉన్న పొలిటికల్ నాయకులు, వేదిక మీద ఉన్న ప్రతినిధులు, చాలా మంది సీనియర్ నాయకుల ఆదరణతో ఇవాళ నాకు ఈ అవకాశం దక్కింది. హైదరాబాద్ మలక్పేట్ పిఎస్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. ఏబీ కాలనీలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో డిగ్రీ విద్యార్థి పతిరి యాకయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సీతాఫల మండిలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. వరంగల్ జిల్లా చింతనెక్కొండ స్వస్థలానికి చెందిన వాడిగా చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రికార్డ్ చేసి నాకు రిపోర్ట్ పెట్టండి. ఆ పేరెంట్స్కి గవర్నమెంట్ పరంగా ఎటువంటి ఎక్స్ప్రెషన్ అవకాశం ఉన్న తర్వాత అవుట్సోర్సింగ్ విధానం కూడా మనం గవర్నమెంట్ రిక్వైర్ చేద్దాం. తప్పకుండా వాళ్ళ పేద కుటుంబానికి సాయం చేద్దామని సార్ కూడా ఫోన్లో ప్రామిస్ చేయడం జరిగింది. అంటే డెఫినెట్గా అది చేయడానికి నేను దగ్గర ఉండి నేను సాధించే ప్రయత్నం చేస్తాను సార్. ప్రతి హాస్టల్లో మొన్న భువనగిరి హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయింది. ఇటువంటి కొంతమంది జరుగుతా భజన అమ్మాయిలు కూడా ఇద్దరు కూడా సూసైడ్ చేసుకోవడం.
ఈ రోజు ఇక్కడ ఈ సంఘటన జరిగింది. సరే, కారణాలు ఏవైనా మన సంస్థలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఎందుకు జరుగుతుంది? ఎందుకు సీసీ ఫుటేజ్ పెట్టడం లేదు? మీరు తల్లిదండ్రులు పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేదు. మీరు ఎంత కంపోజిషన్ ఇచ్చినా, ఏది చేసినా, ఏది జరిగినా కానీ ప్రభుత్వాలు ఇటువంటి పైన స్పందించాలి కదా. మీరు కూడా ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తారు? ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కలెక్టర్ గారు స్పందించి అంటున్నారు. మేము ఇక్కడ ఈ హాస్టల్ నిర్వహణలో మా హైదరాబాద్ జిల్లాలో ఎస్సీ హాస్టల్లో ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేదు సార్. ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నాము. ఈ మెటీరియల్ తర్వాత సీసీ కెమెరాలు అనేవి కొంత మెటీరియల్ అమౌంట్ రాకపోవడం వల్ల ఎవరు కూడా అది ముందుకు వచ్చి ఫిట్ చేయలేకపోవడం జరిగింది. అది భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎటువంటి ఇంకా భవిష్యత్తులో జరగకుండా యాక్షన్ తీసుకుంటాం.